అందరికీ నమస్కారం. నేను అపర్ణ. ఈ వీడియోలో శ్రీ మహాభారతంలోని భీష్మ పర్వంలో ఉన్న అత్యంత శక్తివంతమైన శ్రీ దుర్గా స్తోత్రం గురించి తెలుసుకోబోతున్నాం. కురుక్షేత్ర మహాసంగ్రామం ప్రారంభం కావడానికి ముందు శత్రువులను జయించడానికి, యుద్ధంలో విజయం సాధించడానికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని ఆజ్ఞ మేరకు అర్జునుడు రథం దిగి జగన్మాత అయిన దుర్గాదేవిని ఈ స్తోత్రంతో భక్తి శ్రద్ధలతో స్తుతించాడు. ఈ స్తోత్రాన్ని పఠించినా లేదా విన్నా జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, భయాలు తొలగిపోయి చేపట్టిన ప్రతి కార్యంలోనూ ఎల్లప్పుడూ అఖండమైన విజయం సిద్ధిస్తుందని ప్రగాఢమైన విశ్వాసం. ఇప్పుడు అర్జునుడి చేత స్తుతించబడిన ఆ దివ్యమైన స్తోత్రంలోని శ్లోకాలను, వాటి విశేషమైన తాత్పర్యాన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళికా పాలి కపిలే కృష్ణ పింగళే. ఓ పూజ్యురాలైన తల్లి, దేవతా సైన్యానికి నాయకురాలా, మందర పర్వతంపై నివసించేదానా, నిత్య యవ్వనంతో ఉండే కుమారి కాళికాదేవి, కపాలమును ధరించిన దానా, కపిలవర్ణము, నలుపు, ఎరుపు రంగులు మూర్తిభవించిన దివ్య స్వరూపము కలిగిన ఓ దుర్గాదేవి, నీకు ఇవే నా నమస్కారములు. భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే, చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని. మంగళాలను ప్రసాదించే భద్రకాళీదేవి నీకు నమస్కారము. భయంకరమైన మహాకాళి నీకు నమస్కారము. ఉగ్రమైన రూపం ధరించిన చండీమాత నీకు నమస్కారము. భక్తులను అన్ని ఆపదల నుండి కాపాడి సంసార సాగరాన్ని దాటించే తారిణి, శ్రేష్టమైన దేహకాంతి కలిగిన ఓ తల్లి, నీకు ఇవే నా నమస్కారములు. కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే, సిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే. ఓ కాత్యాయని దేవి, మహాభాగ్యస్వరూపిణి, దుష్టుల పాలిట భయంకరిగా ఉండే కరాళీమాత, ఎప్పుడూ జయమును విజయమును ప్రసాదించే తల్లి, నెమలిపించమును జెండాగా ధరించి అనేక రకాలైన దివ్యమైన ఆభరణాలతో అలంకరింపబడి ఉన్న ఓ జగన్మాత, నీకు ఇవే నా నమస్కారములు. అట్టశూల ప్రహరణే ఖడ్గఖేటకధారిణి గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే. భయంకరమైన శూలాన్ని ఆయుధంగా ప్రయోగించి దుష్టులను సంహరించే మాత, కత్తిని డాలును చేతబూనిన తల్లి, గోపాలకులకు రాజైన శ్రీకృష్ణుడి సోదరిగా అవతరించిన విశాలాక్షి, అందరికంటే శ్రేష్ఠురాలా, నందగోపాలుని ఇంట జన్మించిన ఓ దుర్గాదేవి, నీకు ఇవే నా నమస్కారములు. మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసిని అట్టహాసే కోకముఖే నమస్తేస్తు రణప్రియే. మహిషాసురుని రక్తాన్ని ఇష్టపడే తల్లి, శాశ్వతమైన కౌశికీదేవి, పసుపు రంగు వస్త్రాలను ధరించిన మాత, శత్రువులను భయకంపితులను చేస్తూ భీకరమైన అట్టహాసం చేసే తల్లి, తోడేలు వంటి భయంకరమైన ముఖం కలిగి యుద్ధమును మిక్కిలి ఇష్టపడే ఓ రణప్రియ, నీకు ఇవే నా నమస్కారములు. ఉమే శాకంబరీ శ్వేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే. ఓ ఉమాదేవి, కరువు కాలంలో శాకములతో ప్రాణులను పోషించిన శాకంబరీ మాత, తెలుపు నలుపు వర్ణములలో ప్రకాశించే తల్లి, కైటభుడు అనే రాక్షసుడిని సంహరించిన మాత, బంగారు వర్ణము గల కన్నులు, విలక్షణమైన నేత్రాలు, అలాగే అందమైన పొగరంగు కన్నులు కలిగిన ఓ జగన్మాత, నీకు ఇవే నా నమస్కారములు. వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసి జంబూకటక చైత్యేషు నిత్యం సన్నిహితాలయే. వేదములు శృతుల ద్వారా పుణ్యాన్ని ఇచ్చే దేవి, బ్రహ్మజ్ఞానరూపిణి, అగ్నిస్వరూపిణి, జంబూద్వీపంలోని పర్వత ప్రదేశాలలో, సుందరమైన అడవులలో, పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఎప్పుడూ కొలువై ఉండే ఓ జగన్మాత, నీకు ఇవే నా నమస్కారములు. త్వం బ్రహ్మ విద్యా విద్యానాం మహానిద్రా చ దేహినాం స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని. ఓ దుర్గాదేవి, సకల విద్యలలోకెల్లా అత్యంత శ్రేష్టమైన బ్రహ్మ విద్యవు నీవే. దేహధారులైన ప్రాణులను ఆవహించి ఉండే మహానిద్ర స్వరూపము కూడా నీవే. కుమారస్వామికి జన్మనిచ్చిన తల్లి, సకల గుణ సంపన్నురాలైన ఓ భగవతి, దట్టమైన అరణ్యాలలో కొలువై ఉండే ఓ జగన్మాత, నీకు ఇవే నా నమస్కారములు. స్వాహాకారా స్వధా చైవ కళా కాష్ఠా సరస్వతీ
సావిత్రీ వేదమాతా చ తథా వేదాంత ఉచ్యతే. ఓ జగన్మాత, యజ్ఞములలో స్వాహాకారము, పితృకర్మలలో స్వధాకారము నీవే. కాలస్వరూపాన్ని సూచించే కళ, కాష్ఠ అనే ప్రమాణాలవు నీవే. జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతివి, సృష్టికి మూలమైన సావిత్రివి, వేదాలకు మాతవు నీవే. వేదాల పరమార్థమైన వేదాంతము అని కీర్తించబడే సత్యస్వరూపము నీవే తల్లి. కాంతారభయ దుర్గేషు భక్తానాం చాలయేషు చ నిత్యం వససి పాతాళే యుద్ధే జయసి దానవాన్. ఓ తల్లి, దట్టమైన అరణ్యాలలో, భయంకరమైన ప్రదేశాలలో, ఎవరూ చేరడానికి వీలు కాని దుర్గమమైన ప్రాంతాలలో, నీ భక్తుల ఇళ్లలో నీవు ఎల్లప్పుడూ కొలువై ఉంటావు. పాతాళ లోకంలో ఉంటూ యుద్ధరంగంలో రాక్షసులను సంహరించి విజయం సాధించే భగవతీ స్వరూపము నీవే. త్వం జంభనీ మోహినీ చ మాతా హ్రీశ్రీస్తథైవ చ సంధ్యా ప్రభావతీ చైవ సావిత్రీ జననీ తథా. ఓ జగన్మాత, దుష్టులను అణచివేసే శక్తివి, సమస్త ప్రాణులను మోహింపచేసే మాయాస్వరూపిణివి నీవే. వినయము సకల సంపదల రూపాలలో ఉండే తల్లి, సంధ్యాదేవతవు, విశేషమైన తేజస్సుతో ప్రకాశించే కాంతిమూర్తివి, సావిత్రీదేవివి. ఈ సమస్త చరాచర జగత్తుకు జన్మనిచ్చిన కన్నతల్లివి కూడా నీవే మాత. తుష్టిః పుష్టిధృతిర్దీప్తిశ్చంద్రాదిత్య వివర్ధిని భూతిర్భూతిమతాం సంఖ్యే వీక్ష్యసే సిద్ధచారణైః. ఓ జగన్మాత, ప్రాణులలో ఉండే సంతృప్తి, పోషణ, ధైర్యము, తేజస్సు నీవే. సూర్యచంద్రులకు సైతం కాంతిని ప్రసాదించి వారిని వృద్ధి చేసే తల్లి, ఐశ్వర్యవంతులలో ఉండే సిరి సంపదల స్వరూపము కూడా నీవే. ఈ యుద్ధరంగంలో సిద్ధులు, చారణులు తదితర దేవతలందరిచే నీవు దర్శించబడుతున్నావు మాత. స్తుతాసిత్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా జయో భవతు మే నిత్యం త్వత్ప్రసాదాద్రణాజిరే. ఓ మహాదేవి, ఎటువంటి కల్మషము లేని అంతరాత్మతో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. కరుణామయివైన నీ అనుగ్రహం వలన ఈ యుద్ధరంగంలో నాకు ఎల్లప్పుడూ విజయం కలుగగాక. ఇది శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి త్రయోవింశోధ్యాయే అర్జునకృత శ్రీ దుర్గా స్తోత్రం సంపూర్ణం. మహాభారత కాలం నాటి ఈ శక్తివంతమైన అర్జునకృత దుర్గా స్తోత్రం వీడియో మీకు నచ్చినట్లయితే జై భవానీ అని కామెంట్ చేయండి. మీకు ఇంకేదైనా స్తోత్రాలకు తెలుగులో అర్థాలు కావాలనుకుంటే దయచేసి కింద కామెంట్ చేసి తెలియచేయండి. అలాగే ఈ స్తోత్రాన్ని PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అయ్యి సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పురాణ రహస్యాలు, అత్యంత శక్తివంతమైన స్తోత్రాలను, వాటి అర్థాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. నమస్కారం.